హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, డే వ్లాగ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తానండి, ఇప్పుడే నిద్ర అయితే లేచానండి. ఆ తర్వాత నేను వచ్చేసి ఫస్ట్ బ్రష్ చేసేస్తాను. ఎందుకంటే పాచిమొఖంతో ఏ పని కూడా చేయకూడదని చెప్తారు పెద్దవాళ్ళు. సో నేను అది ఖచ్చితంగా ఫాలో అవుతానండి. బ్రష్ చేసేసి ఆ తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. సో లైక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాను. సో ఇప్పుడు నేనైతే బ్రష్ చేసేసి ఆ తర్వాత వస్తానండి. బ్రష్ అయితే అయిపోయింది. ఆ తర్వాత నేను వచ్చేసి గ్యాస్ తుడుచుకుంటున్నాను. సో నేను ఇది వచ్చేసి వ్లాగ్ మండే చేస్తున్నానండి. సో గ్యాస్ అంతా నీట్గా తుడుచుకుంటా. డైలీ నా రొటీన్ ఇదే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మనం కూరగాయలు అవన్నీ కట్ చేసుకున్నప్పుడు కూడా కింద డస్ట్ పడకుండా నీట్గా ఉంటుందనేసి సో బ్రష్ అయిపోగానే వెంటనే అయితే నీట్గా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను టక్క. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యేసి పూజ చేయాలి. ఆ తర్వాత టిఫిన్ ఇట్లా ప్రాసెస్ ఉంటుంది. సో నీట్గా గ్యాస్ అయితే తుడుచుకుంటున్నానండి. అండ్ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. లాస్ట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. కొంచెం నేను మీకు అంటే మీరు గమనించారో లేదో నాకు తెలియదు. నేను ఫస్ట్ ఇదంతా తుడుచుకున్న తర్వాత మనం వచ్చేసి టిష్యూతో తుడుచుకుంటే ఏంటంటే మనం తుడిచిన మరకలు అనేవి అస్సలు కనిపించవండి గ్యాస్ మీద. సో అది చాలా బాగుంటుందన్నమాట. అది అయిపోయిన తర్వాత నేను ఇంకా టిఫిన్కి రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే చట్నీ చేస్తున్నానండి. వేచిన పప్పు శనగలు వేసి చట్నీ అయితే చేస్తున్నాను, దోశ కాబట్టి. సో నేను తినను. ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పూజ అయిన తర్వాత తింటాను కాబట్టి దానికి ముందు నేను ఎర్లీ మార్నింగ్ ఒక డ్రింక్ అయితే తాగుతానండి. అంటే వెయిట్ లాస్ కని నేను చెప్పను కానీ అదేంటంటే హెల్దీగా ఉంటుంది మనకి స్టమక్, అండ్ వెయిట్ కంట్రోల్నెస్ ఉంటుందన్నమాట. సో నేనున్న వెయిట్కి నా హెల్దీ వెయిటే అండి. నేను చెక్ చేయించుకున్నప్పుడు హెల్దీ వెయిట్గానే ఉన్నా కాబట్టి నేను తగ్గాలనుకోవట్లేదు. సో దానికోసం నేను కొంచెం వాటర్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర పౌడర్, కొంచెం నిమ్మకాయ. యాక్చువల్‌గా నేను ఎట్లా అంటే 1 మంత్ గ్రీన్ టీ తాగుతాను. 1 మంత్ ఈ వాటర్ తాగుతానండి. ఎందుకంటే నా వెయిట్ హెవీ కాకుండా కంట్రోల్‌లో ఉండడం కోసం ఈ డ్రింక్ అయితే తాగుతాను. ఈ డ్రింక్ అయిపోగానే 2 ఇవి వచ్చేసి పిస్తా పప్పు అండ్ మనం వచ్చేసి 2 ఖర్జూరాలు తింటాననమాట, లైన్ డేట్స్. ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. ఫ్రెష్ అయ్యి వచ్చేసి అండ్ కుంకుమ పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయాను. పూజ అయితే స్టార్ట్ చేసేద్దామండి. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేద్దాము. టైం వచ్చేసి అరౌండ్ 9:40 అలా ఉంది టైము. సో నేను పూజ చేసేటప్పుడు ఏంటంటే డైలీ నేను దీపం వెలిగించేవి మాత్రం డైలీ కడుగుతాను. ప్రసాదం పెట్టేది డైలీ కడుగుతానండి. అండ్ ఎలాగో వాటర్ అవి పెడతాం కదా దేవుడి దగ్గర, అవైతే కొంచెం కడిగేసి ఆల్రెడీ పెడతాము. సో కంపల్సరీ నేను డైలీ అనేవి ఇవి వాష్ చేస్తాను. చేయడం చాలా మంచిదండి. ఇప్పుడు మనం తినే ప్లేట్‌లో మనం డైలీ కడుక్కోకుండా తినం కాబట్టి దేవుడు కూడా అలా ఫీల్ అవుతాడంట. సో నేను అది బాగా నమ్ముతాను. సో డైలీ నేను అవేవి వాష్ చేస్తాను. వాష్ చేసేసిన తర్వాత పూజ అయితే చేసేసానండి. నేను పూజ అంతా అయిపోయిన తర్వాత నేనిప్పుడు మీకు దుప్ స్టిక్ మీద పెడుతున్నాను చూసారా? అదైతే స్మెల్ చాలా బావుంటుంది. చిన్నదుంటుంది. నెక్స్ట్ టైమ్ నేను క్లియర్‌గా మీకు చూపిస్తాను. హారతి ఇచ్చేసాను. పూజ అయితే అయిపోయింది. ప్రసాదం గూడా నేను తెచ్చిపెట్టుకుంటానండి ఆల్రెడీ అవి. మనకి తిరునాళ్ళలో దొరుకుతాయి. ఆల్రెడీ తెచ్చిపెట్టుకుంటాను. అవే పెడతాననమాట. ఒక్కోసారి పళ్ళుంటే పళ్ళు పెడతాను. ఇప్పుడైతే దోస పిండి ఉందండి. సో డైలీ దోస ఏం తింటాను అని చెప్పేసి మా హస్బెండ్‌కైతే దోసేసి ఇచ్చాను. నేనైతే పులి బంగరాలు చేసుకుంటున్నాను. ఏంటంటే ఆ పాత రోజుల్లో ఫ్రిడ్జ్‌లు అవన్నీ ఉండేవి కాదు గదండీ. అప్పుడు ఏంటంటే మనకి దోసపిండి అనేది నెక్స్ట్ డేకి ఉన్నప్పుడు ఇలా చేసుకునేవాళ్ళంట పులి బంగరాలు. అందుకే పుల్లగా ఉంటాయి గాబట్టి పులి బంగరాలు అని పిలిచేవాళ్ళని మా అమ్మమ్మ వాళ్ళు జెప్పారు. సో అది అయితే ఇప్పుడు చేసేస్తున్నాను. పులి బంగరాలైతే వేసుకున్నా. కొంచెం ఆయిల్ ఎసేసుకొని వేడయిన తర్వాత తీసుకోండి. ఆ తర్వాత 2 సైడ్‌లు బాగా కాల్చుకొని తీసి పెట్టేసుకోవడమే. రెడ్ చట్నీలయితే సూపరుంటాయి. వైట్ చట్నీలో గూడా బావుంటాయి. బట్ రెడ్ చట్నీలయితే సూపరుంటాయండి. నేను ఈరోజు వైట్ చట్నీ చేశా కాబట్టి వైట్ చట్నీలో తినేస్తున్నాను. ఫైనల్‌గా ఇలా వచ్చేసాయి. ఇవి తినేసేసి ఆ తర్వాత వచ్చేసి ఆఫ్టర్‌నూన్ వంట చేశానండి. మిస్ చేసేసాను వీడియో తీయడం. ఇదొచ్చేసి నేను కేక్ చేశానండి. మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో వస్తది. అది మా హస్బెండ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ఈవినింగ్ 5 అట్లా అయిందనమాట. సో ఇంకా మేమైతే మా ఏరియాలో మార్కెట్ పెడతారు మండే రోజు. సో మార్కెట్‌కైతే వచ్చేసాము. చూసారు కదా ఆనియన్స్, ఇంకా అన్నీ ఉంటాయండి కూరగాయలు. అండ్ ఇక్కడ ఒకవేళ మిస్ అయితే మనం వేరేదెక్కడ గూడా తీసుకోవచ్చు. బట్ అక్కడేంటంటే ఇక్కడికంటే కొంచెం కాస్ట్ ఎక్కువుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమాటా ఇక్కడ 40 ఉంటే అక్కడ 50 ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డైలీ పెట్టేవాళ్ళు. చూడండి ఎండు చేపలు ఎలా ఉన్నాయో. క్యారెట్ తీసుకున్నాను. ఇవన్నీ కూరగాయలనమాట. ఆకుకూరలు, కరివేపాకు అన్నీ ఉంటాయి.
ఆ తర్వాత ఇవన్నీ వచ్చేసి మునక్కాయలు కూడా కంపల్సరీ తీసుకుంటామండి. మునక్కాయలు 20 రూపీస్ కట్ట అంట. సో, చూస్తున్నాము ఏది బావుందనేసి. చూసి మునక్కాయలు తీసేసుకున్నాము. ఆ మునక్కాయలు, టమాటాలు అవన్నీ తీసుకొనేసి మార్కెట్ అయితే చూసారు గదా! మీ ఏరియాలో ఏ రోజు పెడతారు మార్కెట్ అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎలా ఉంటాయి కాస్ట్‌లు అనేవి కూడా ఇక్కడైతే అన్నీ చాలా పెద్ద మార్కెట్ ఉంటదండి. చూడండి నిమ్మకాయలు ఆ బుట్టొచ్చేసి 20 రూపీస్ ఉంటుందనమాట. అన్నీ పెడతారు. సో, హయ్యర్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ ఎవ్వరైనా సరే మార్కెట్‌కి రావాల్సిందే అండి. ఆహ్, స మండే అయితే కానీ చాలా మందొచ్చి తీసుకుంటారు. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉంటాయి ఇక్కడైతే. ఇంకా టమాటాలు కూడా తీసుకున్నాను. 40 రూపీస్ అంటే టమాటా కాస్ట్ మొన్నటి వరకు తక్కువుండింది. మళ్ళీ కాస్ట్ అనేది ఎక్కువైపోయింది. ఇంకా టమాటాలు తీసేసుకొని, ఆ తర్వాత ఇక్కడ మార్కెట్ కంప్లీట్ అయిన తర్వాత అలాగే మేము రత్నదీప్‌కి కూడా వెళ్ళాము. అక్కడ కొంచెం స్పెషాలిటీ ఏంటంటే అక్కడ వెరైటీని ఏంటో చూపిస్తాను. అంటే ఈ రోజుల్లో జనాలకి టైమే ఉండట్లేదు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ రత్నదీపే చూపిస్తాను. సొరకాయ తీసుకున్నాము 20 రూపీస్ అంట. తీసుకొని మార్కెట్ అయిపోయిన తర్వాత వెంటనే రత్నదీప్‌కెళ్ళాము. సో, ఎందుకంటే దేవుడికి రిలేటెడ్ సామాన్లు లేవండి. పూజ చేశా గదా! మార్నింగ్ చూశాను. కొన్ని లేవనమాట. సో, అవి తీసుకురావడానికని వెళ్తున్నాము. రత్నదీప్‌కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ చూస్తున్నాడు జ్యూసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. కాస్ట్ చేస్తున్నారు. డీమార్ట్‌లో, రత్నదీప్‌లో, బిగ్ బాస్కెట్‌లో కాస్ట్‌లు ఎలా ఉన్నాయి? ఏది రీజనబుల్ ప్రైస్ ఎక్కడ ఏం రీజనబుల్‌గా ఉంటాయనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు చెప్తానండి. సో, చూస్తున్నారు కదా! ఇవన్నీ సబ్జా వాటర్ అండ్ రోజ్ వాటర్ అవన్నమాట. ఆ తర్వాత ఇవి చాలా చాలా బావుంటాయండి. కంపల్సరీ మీరు గూడా తీసుకొని ట్రై చేయండి. 3 కలర్స్ వస్తాయి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయన్నమాట. కుండీల్లాగుంటాయి. చూసారా? లైఫ్‌లో టైం అనేది ఉండట్లేదండి కూరగాయలు కట్ చేసుకోవడానికి గూడా జనాలకి. సో, అందుకని ఇవన్నీ కట్ చేసి పెట్టున్నారు మనకి రత్నదీప్‌లో చూసారు గదా! అస్సలు టైం లేని వాళ్ళు అంటే బోత్ ఎంప్లాయీస్ అయినప్పుడు అలాంటి వాళ్ళకి ఇది కొంచెం టైం ఉండదు గాబట్టి ఇలాంటివి పెడుతున్నారు. నేనైతే షాక్ తిన్నాను. ఫస్ట్ టైమ్ లైఫ్‌లో ఎవ్వరికి కూడా కూరగాయలు కట్ చేసుకునేంత టైం గూడా లేదా అనే క్వెషన్ మాకొచ్చింది. బట్ ఎంప్లాయీస్‌కైతే టైం ఉండదు. టైర్డ్ అయిపోతాం గదా! ఇవన్నీ పుట్టగొడుగులండి. అండ్ సమ్మర్‌లో నేరేడుకాయలు నేనెక్కడా జూడలేదు. ఫస్ట్ టైమ్ ఈ రత్నదీప్‌లోనే జూసానండి. సమ్మర్‌లో నేరేడుకాయలు ఎక్కడియో ఇవి వేరే కాయలు. ఇవేంటో మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. ఇవొచ్చేసి మనకి పైనాపిల్. అవేంటో దా ముంత మామిడికాయలాగా ఉంటాయన్నమాట. అవని ఏదో విన్నాను. బట్ గుర్తులేదు నాకు. ఇవన్నీ పప్పాకాయ అన్నీ కట్ చేసి పెట్టాం. ఆఖరికి మునక్కాయలకు గూడా టైం లేదు కట్ చేసుకోవడానికి. అంత బిజీ లైఫ్ అయిపోయిందండి జనాలకి. బెండకాయలు ఇవన్నీ అసలు మామూలు విషయం కాదు. నాకు వెరైటీ అంటే ఇదే అనిపిచ్చింది. అండ్ నైట్ 10:30 అయింది. ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇంకా బాగా నిద్రొస్తుంది. 10:30 అయిపోయింది కాబట్టి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతవరకు బాయ్.